ఓకే, హాయ్ అండి. నమస్కారం అండి. అన్న, మీ పేరమ్మా? జగదీష్ గారు, మన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సిందే అని చెప్పి బల్లా గుద్ది చెప్తున్నారు కౌశిక్ రెడ్డి గారు. దీనిపైన మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశిక్ రెడ్డి గారు ఏ పార్టీ అండి? బీఆర్ఎస్. నాగేందర్ గారు ఆయన బీఆర్ఎస్. ఇద్దరు బీఆర్ఎస్లోనే ఉండేసి ఉప ఎన్నికలు జరగాలని చెప్పేసి అంటే ఇప్పుడు ఎవరు వెళ్తే ఎవరు కన్ను పొడుచుకుంటున్నారని మన జూబ్లీస్ ఎలక్షన్ జరిగినాయి. ఖచ్చితంగా మేము వస్తామని చెప్పేసి కారు ఎగరేసుకొని వాళ్ళ లీడర్ కేటీఆర్ గారు చెప్పారు. మమ్మల్ని కొట్టే దమ్ము లేదని చెప్పేసి అన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఆ రిజల్ట్స్ చూశారు కదా ఆల్రెడీ క్లియర్గా. ఇప్పుడు పొరపాటున ఉప ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారని నమ్మకం ఉంది వాళ్ళ లీడర్ కనీసం? అంటే ఏదో మభ్యపెట్టాలని చెప్పేసి మేమున్నాం అని చెప్పేసి చెప్పడం తప్ప ఎలక్షన్స్ వస్తే గెలుస్తారని చెప్పేసి నమ్మకం ఉందా వాళ్ళకు? పొరపాటున కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ప్రజల్లో అందరూ క్లియర్ అర్థమైపోతుంది జూబ్లీస్ ఎలక్షన్లో కాంగ్రెస్ వచ్చింది, ఇక ముందు కూడా అదే కొడుతుందని చెప్పేసి. మొన్న సర్పంచ్ ఎలక్షన్ కూడా క్లియర్గా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అన్నట్టు అది. నెక్స్ట్ పొరపాటున మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చింది అనుకోండి, అది కూడా కాంగ్రెస్ పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఉన్న లీడర్లను ఉంచుకొని వాళ్ళతో మంచి పని చేయించండి. రేపు పొద్దున్న మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇంకో 2 నెలలే ఉంది. ఆ 2 నెలలు అయిపోయిందంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మీకు కనీసం ఎమ్మెల్యేలు ఉండాలి కదా తిరిగేవాళ్ళు. మేము ఈ పని చేసాం, మేము ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షాన్ని క్వశ్చన్స్ అనేది వేసామని చెప్పేసి చెప్పుకోవడానికి ఉండాలి. వాళ్ళతో ఈ పనులు చేయించామని చెప్పి చెప్పడానికి వీలు ఉండాలి. మా ఎమ్మెల్యే తోటి ఈ పనులు అయ్యాయని చెప్పి చూపించుకోవాలి. అవి చేయండి. మీ వాడే ఉన్నాడని చెప్పి కన్ను మీ వాడిని పొడుస్తామన్నట్టే. ఫస్ట్ మీ గొడవని పక్కన పెట్టుకోండి. మీరు గెలిచింది ప్రజలకు మంచి చేయడానికి, అది చూసుకోండి. మీరు అనవసరంగా ఇప్పుడు ఉప ఎన్నికలు పోయారనుకోండి, ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఎవడని చెప్తాడు 60% కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి. పొరపాటున అటో ఇటో అయితే కనుక మీ అభ్యర్థి గెలుస్తాడు. అటో ఇటో అది చాలా దూరం ఉంది. సో మీకు సజెషన్ ఇచ్చేది ఏంటంటే క్లియర్గా మీ వానికి బుద్ధి చెప్పుకుంటారా, నచ్చ చెప్పుకుంటారా, లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా, ఏదో చేసుకొని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. రేపు పొద్దున ఆ నియోజకవర్గాన్ని చూపించేసి ఇదిగో మీ పని చేసినాం మాకు ఓట్లు వేయండి అని చెప్పి అడగండి. అంతేగాని ఉన్నదాన్ని కూడా పొడుచుకుంటా అంటే మీకు చెప్పడానికి ఇంకేం లేదు. అండ్ ఇంకోటి, తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా సత్తా చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. దీనిపైన భయ్య సత్తా అనే వాళ్ళకు నేను ఒకటే క్లియర్ ప్రశ్న ఇస్తున్నా, ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతారు అది చెప్పాలరా? 10 గెలుచుకుంటారా, 4 గెలుచుకుంటారా, 12 గెలుచుకుంటారా, 30 గెలుచుకుంటారా? అది చెప్పగలరా? ఖచ్చితంగా దాదాపుగా చెప్పండి. ఖచ్చితంగా అక్కర్లేదు. మేము దాదాపుగా ఒక 20 గెలుచుకున్నాం అని చెప్పేసి ఆ 20 అయినా నిలబెట్టుకుంటారా? చెప్పిన దానికి వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి సత్తా చూపిస్తామని చెప్పేసి అంటారు. అది క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది. సర్పంచ్ ఎలక్షన్లోనే దెబ్బ కొట్టింది వాళ్ళకు. సర్పంచ్ ఎలక్షన్లో మాదే ఉంటుంది చేయి, మొత్తం ఊర్లన్నీ మాకే ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఊర్లలో కూడా కాంగ్రెసే కొట్టింది. ఏమైంది? ఉన్న కన్నుతోటే పొడుచుకున్నట్టు అయింది. ఇప్పుడు కూడా మీరు చేయాలనుకునేది ఏది ఉన్నా కానీ క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళండి. ఇంతకుముందు మీరు చేసిన అప్పులు అనేటివి చాలా ఉన్నాయి. ఆ అప్పులతో మీరు ఏం చేశారు అది చూపియండి. అది చూపిస్తే ప్రజలు అనేది కొంతమంది కళ్ళు తెచ్చుకుంటారు. చలో వీళ్ళు ఏదో చేశారంట చూద్దామని చెప్పేసి. లేదంటే నెక్స్ట్ ఎలక్షన్లో సేమ్ రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను కాంగ్రెసే కొడుతుంది. వాళ్ళు ఎంత క్లియర్గా చెప్తున్నారంటే మేము క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పేసి. ఆ క్లీన్ స్వీప్ అనేది హాస్యాస్పదమే. అది క్లియర్. నాకు కూడా క్లియర్ తెలుసు. నేను అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు, నేను బీజేపీ వాడిని. బీజేపీ లీడర్ ఎవరున్నారని చూడకుండా నేను ఓటేసాను. ఈసారి నేను కాంగ్రెస్కి వేసాను సర్పంచ్ ఎలక్షన్స్లలో. నెక్స్ట్ కూడా సర్పంచ్ కార్పొరేషన్లో కాంగ్రెస్కి వేస్తాను ఓటు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది. నాకు తెలంగాణ బాగుపడాలి, తెలంగాణకు నిధులు రావాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి అంటే ఎవరైతే లీడర్ పైన ఉన్నారో వాళ్ళతో పని చేయించుకోవాలి. నేను అన్న, మీరు బీఆర్ఎస్ అంటారు, మళ్ళీ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తా అంటారు. మనం పైన చూస్తే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పచ్చగడ్డ వేసినా బగ్గుమంటుంది కదా. ఐ మీన్ బీజేపీకి కాంగ్రెస్కి పచ్చగడ్డ వేసినా బగ్గుమంటుంది చెప్తున్నాను బ్రదర్. నేను దేశపరంగా చూస్తే మోడీ తప్ప మరో లీడర్ కనపడదు నాకు క్లియర్. మోడీని చూసి నేను ఇక్కడ ఓటు వేస్తాను. ఇక్కడ నాకు ఏ లీడర్ ఉన్నది సంబంధం లేదు అసలు. నేనే కాదు, నా గ్రూపులు 4 గ్రూపులు ఉన్నాయి. అందులో 2 గ్రూపులో నేను అడ్మిన్ని. నా గ్రూప్లో ఉన్న వాళ్ళలో దాదాపు 1200 మంది ఉన్నారు 4 గ్రూపులో కలిపి. దాంట్లో 600 మంది గుడ్డిగా బీజేపీకి ఓటేస్తారు. వాళ్ళకి కావాల్సింది హిందూ రక్షణ, దేశ అభివృద్ధి. హిందూ రక్షణ గురించి మాట్లాడేది బీజేపీ పార్టీ. మీరు ఏ పార్టీ తీసుకున్నా కానీ హిందూకు జరిగిందంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. సో మేము బీజేపీకి ఓటేసాం. ఎంపీ ఎలక్షన్స్ వచ్చా ఖచ్చితంగా బీజేపీకి ఓటేసాం. గెలవకపోయినా పర్లేదు మాకు, కానీ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి జరగాలి. దానికి మేము కాంగ్రెస్ ఓటేస్తున్నాం ఇప్పుడు. అది క్లియర్ అన్నట్టు. ఇంకా బీఆర్ఎస్ అంటారా? బీఆర్ఎస్ ఒకవేళ
అధికారం ఉంటే అప్పుడు ఆలోచించేవాళ్ళం. లాస్ట్ టైం అయితే మేము బీఆర్ఎస్కి వేయలేదు, క్లియర్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పి కాంగ్రెస్ వేస్తున్నాం. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? అశోక్ గాంధీ. ఓకే, మన తెలంగాణ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు, హుజరాబాద్ ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు జాతరకి వెళ్తే తన బిడ్డని జుట్టు పట్టుకొని లాగి రోడ్డు మీదకి ఈడ్చారు, పోలీసులు ఈడ్చారు. అసలు ఏం తప్పు చేసింది నా బిడ్డ? చిన్న పాప, చిన్న పిల్ల, ఆమె జుట్టు పట్టుకొని లాగుతారా? నేను ఎవరిని వదిలిపెట్టా అని చెప్పేసి ఒక ఫైరీ కామెంట్స్ అయితే చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నమస్తే కౌశిక్ రెడ్డి గారు. ఎందుకంటే మీ గురించి నాకు బాగా తెలుసు. చాలా రియాక్షన్ అవుతారు ఇమీడియట్లీ. బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా బాగా కష్టపడతారు. కానీ రియాలిటీ కావాలి. ఇప్పుడు మనము ర్యాలీగా ఎక్కడికి ఎందుకు వెళ్తాం? మనం ఒక నామినేషన్ వేసేటప్పుడు ఏదో ఓ ప్రతిపక్ష నాయకుడు మనకు ఆపోజిట్ లీడర్ల దగ్గరకు ఏదో ధర్నాలు చేసేటప్పుడు వెళ్తాం. కానీ అమ్మవారి జాతరకి ర్యాలీగా వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. పైగా ప్రత్యేకించి మీ బిడ్డ జుట్టు పట్టుకునే ఎందుకు లాగుతారు? మీ మీద ఏమన్నా అధికారులకు ఏమన్నా కక్ష? అది ఒకవేళ జరుగుంటే ఏదో అర్థమైందా, అక్కడ ఆ పరిస్థితులను బట్టి అలా అవ్వాలి తప్ప ప్రత్యేకించి మీ బిడ్డను మిమ్మల్ని టార్గెట్ చేసేది చేయరు. అది తెలుసుకోండి. ఇంకొకటి, ఆ చిన్న విషయానికి ఎవరిని వదలను, ఎవరిని చేయను, అలాంటి ప్రగల్భాలు కూడా, అట్లాంటి పదాలు కూడా వాడటం మంచిది కాదు. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం జాతర జరుగుతున్నప్పుడు మనం వెళ్తున్నాం. అలా జనంలో అందరూ ఎగబడ్డారు కాబట్టి దాని గురించి మీరు ఇంత పెద్ద సీన్ తీసుకోవాల్సిన పని లేదు. దయచేసి ఇది అక్కడితో విరమించుకుంటే మంచిది. ఎందుకంటే ఏదైనా పెద్ద ఇష్యూ అయితే మీరు అవ్వచ్చు. ప్రతి చిన్న దాంట్లో కూడా ఆంధ్ర వాళ్ళనో తెలంగాణ వాళ్ళనో ఇవ్వనో అవ్వనో ఏవో చిన్న వాటికి రియాక్షన్ కాకండి. అర్థమైందా? మీరు 6.5 హైట్ ఉన్న మనిషి, అర్థమైందా? మీరు మాట్లాడితే చాలా ఇదిగా ఉంటుంది. అట్లా ఆ మాటకు మనం విలువ ఉండేలాగా ఉంటే మంచిది. ఎందుకంటే ఒకప్పుడు నేను బీఆర్ఎస్కి ఓట్లు వేసాను. ఇంకా మీకు తెలియదు, మీరు చిన్నవాళ్ళు అయి ఉంటారు. ఫస్ట్ కేసీఆర్ గారికి జిందాబాద్లో పలికిన తెలంగాణ భవనంలో నేనన్నమాట. ఒక 3 స్నేహితులు ఉండేవాళ్ళం, సిరిసిల్ల, నల్గొండ, నా ఫ్రెండ్స్ అనమాట. అదే బీఆర్ఎస్ అంటే నాకు అభిమానమే. కానీ ఏంటంటే ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వద్దు. మీరు అంటే పెద్దవాళ్ళు ఏంటంటే అది ఏదైనా పెద్ద సబ్జెక్ట్ ఉంటే ఏదైనా అయినా బాగుంటుంది. దయచేసి ఇది పెద్ద ఇష్యూ చేసుకోవద్దు. అన్ని మాటలు ప్రజలు ఉంటాయి, మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు? క్వశ్చన్ అడగన్నా. కరెక్టే, కానీ ఇక దయచేసి ఆ చిన్న ఇష్యూలు చేయకండి. కావాలని అలా ఎవరు చేయరు. కావాలని మన ఫ్యామిలీ మీద, మన పిల్లల మీద వాళ్ళకి కక్ష ఉండదు కదా. కొంచెం అర్థం చేసుకోండి. పార్టీ కోసం కష్టపడండి. పార్టీని గెలిపించుకోవడానికి ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఇంకా వేరే విధాలుగా ఫైట్ చేయండి. అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలంగాణ క్లీన్ స్వీప్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాని పని అదంతా తెలంగాణ క్లీన్ సీట్ ఇప్పుడు అట్లా లేదు వాతావరణం. ఎందుకంటే కాంగ్రెస్ బాగానే టఫ్గానే ఉంది. అలాగే సిటీ లోకల్ ఎలక్షన్ కాబట్టి బీజేపీ కూడా బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే జనసేన కూడా పోటీ చేస్తుంది. ఇట్లా చెప్పలేము. అంటే క్లీన్ సీట్ అనేది అసలు టఫ్ ఉంటుంది ఫైట్. అదే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలంగాణ వాళ్ళు క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ చెప్పినంత మాత్రం నాకు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉండదు. అధికారంలో పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా 50% అయితే మినిమం గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్వీప్ అనేది అయితే అబద్ధం, అది కాని పని కూడా. ఓకే, అంటే లాస్ట్ పంచాయతీ ఎలక్షన్స్లో 50% కూడా రాలేదు కదా, ఇప్పుడు 50% అని ఎలా అంటారు? వాళ్ళ కాన్ఫిడెంట్ బై. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎవరైనా ఓడిపోయే వ్యక్తి కూడా నేను గెలుస్తానే చెప్తాడు తప్ప ఓడిపోతానని అయితే ఎవరు చెప్పరు కదా. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ కాన్ఫిడెంట్ తోటి కార్యకర్తలకు ఉత్సాహం నింపడానికి లేకపోతే ఒక వైబ్ క్రియేట్ చేయడానికి చెప్పుకుంటారు. దాంట్లో తప్పేమున్నది? అంతే అంటారు. అంతే. లాస్ట్ టైం బై ఎలక్షన్స్ జరిగినప్పుడు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ చెప్పినప్పుడు కూడా కేటీఆర్ గారు వచ్చి ఈసారి విజయం మనదే, కారు జోరును ఎవరు ఆపలేరు అని చెప్పేసి అన్నారు. ఈ విషయాల్లో కూడా అంతే అంటున్నారని చెప్పేసి నేను అంతే అంటే ఏమంటే ఏ పార్టీ అయినా ప్రపంచంలో ఎవడైనా ఇండిపెండెంట్ గెలిచి పోటీ చేసే వ్యక్తి కూడా నేను గెలుస్తానే చెప్తాడు తప్ప ఓడిపోతానని ఎవడు పోటీ చేయడు. ఏ పార్టీ కూడా పోటీ చేయదు. కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలైనా లేకపోతే బై ఎలక్షన్లు అయినా లేకపోతే జనరల్ ఎలక్షన్లు అయినా ఏ ఎలక్షన్లు అయినా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా చెప్పుకుంటుంది. దాంట్లో తప్పేమున్నది? అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మేడారం జాతరలో అంత రచ్చరచ్చ చేయడం అవసరమా?
అది మీరు ఉద్దేశించి చేస్తున్నారు? అది నాకు ఆయన అరెస్ట్ చేసిన వీడియోలు కనిపిస్తున్నాయి. ఆయన ఎందుకు వెళ్ళిండో, ఎందుకు అరెస్ట్ చేసిండో దాని మీద నాకైతే అవగాహన లేదు. మీరు కౌశిక్ రెడ్డిని పోయి అడిగితే ఆయన ఆన్సర్ చేస్తాడు. కౌశిక్ రెడ్డి అంటే మీరు ఎనలిస్టులు కదా? ఎనలిస్ట్ కాదు, నాకు అసలు మీ అనలిస్టులు అయినా కానీ నిజంగా నేను 4-5 వీడియోలు చూసినా కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేసిరో తెలియదు. ఈయన అక్కడికి ఎందుకు పోయింటో కూడా నాకు అర్థం కాలేదు. ఆ విషయం అయితే నాకు పెద్ద అవగాహన లేదు. కౌశిక్ రెడ్డి విషయం ఎస్ఐ గారిని ఎస్పీ గారిని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని వదలను. మిమ్మల్ని వదలని చెప్పి అంటాం. అసలు ఆయన ఎందుకు పోయిండు, ఎందుకు అరెస్ట్ చేసిరో నాకు అయితే లేదు. మీకేమన్నా తెలుసా అది ఎందుకు అరెస్ట్ చేసిరు, ఆయన ఎందుకు పోయిండు? జాతర ఉన్నప్పుడు ర్యాలీ పరంగా వెళ్ళిండు. ర్యాలీ ఎందుకు వెళ్తాడు మరి ఆయన? జనరల్ గా అది కాదు, మెయిన్ జాతర కాదాడు కదా, అదేదో చిన్న జాతర ఏదో అంటున్నారు పక్కన. ఇంత తెలిసి తెలియదు అంటలేదు మీరు. జాతర అంటున్నారు, మేడారం మేజర్ వేరు, గొడవ ఎందుకు ఎందుకు తెలియదు అంటున్నారు. గొడవ గురించి తెలియదు నాకు. ఓకే ఓకే. ఇంకా క్వశ్చన్స్ అడగండి అన్న. లాస్ట్ గా మాట అన్న, లాస్ట్ లో ఎవరు గెలుస్తారు అప్పుడు చెప్తారు. ఎవరు గెలుస్తారు మున్సిపల్ ఎలక్షన్లలోనా? మున్సిపల్ ఎలక్షన్ లాస్ట్ సీఎం లాస్ట్ సీఎం అయితే 2029 వరకు రాజకీయ పరిస్థితులు ఎట్లుంటాయి ఇప్పుడే మనం ప్రిడిక్ట్ చేయడం తప్పు. మున్సిపల్ ఎలక్షన్లు అయితే మ్యాక్సిమం నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. అన్ని ఈ యొక్క మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఎన్నో కాడ బీజేపీ కూడా త్రిముఖ పోటీకి వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిట్లా తప్ప. మేజర్ పోటీ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ తీసుకుంటుందా, తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మున్సిపల్ ఎలక్షన్లలో ఇక్కడ అలయన్స్ లేదు, అలాంటి అవకాశం కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో వాళ్ళు పోటీలో ఉంటారు. ఈ 3 పార్టీల మధ్యన పోటీ ఉంటుంది తప్ప వేరే ఆస్కారం లేదు.